ఎప్పుడూ సేవ చేయాలనే తలంపు కలిగి ఉండడం ముఖ్యం. हम सेवा कर रहे हैं इंसानों की नहीं, ईश्वर की सेवा कर रहे हैं। हाँ, किसको कुछ चाहिए, किसको कुछ हेल्प करना है, इधर से उधर ले जाना है, दुनियावी तौर से हमने समझे कि हमने उसको हेल्प की। అయితే మనం మనుషులను కాదు, ఆ పరమాత్మను సేవిస్తున్నామని గుర్తుంచుకోండి. ఎవరికైనా సహాయం చేయాలంటే చెయ్యండి. కానీ అది కూడా ఈశ్వరేచ్ఛ అని భావించండి. అలా భావించడం వలన పరస్పర అనురక్తి కొంత బలహీనం అవుతుంది. ఈ అనుబంధాలు అనే పంజరంలో మనం బందీలుగా ఉన్నాం. ఫలానా వ్యక్తికి నేను సహాయం చేశాను, అతను కూడా నాకు సహాయం చేయాలి అనే ఇలాంటి లెక్కలన్నీ సమసిపోతాయి. మనం ఎప్పుడు ఎలాంటి సేవ చేసినా మనం ఇక్కడికి వచ్చింది ఆ సేవ కోసమే కదా! ఆ సేవ ఈశ్వరునికి చెందుతుంది అని భావించాలి. అటువంటి భావంతో సేవ చేసినప్పుడు మీరు చేసింది చిన్న కార్యమే అయినప్పటికీ ఆ చిన్న కార్యం కూడా ఈశ్వర ప్రకాశంతో నిండి ఉంటుంది. మీరు చేసే ప్రతి పనిలోనూ ఒక పూజ్య భావం ఉంటుంది. అంతెందుకు, మనం చేసే ప్రతి పని పూజగా మారుతుంది. ప్రతి పనిలోనూ ఆ ధ్యాన ప్రభావ విస్తృతి కనిపిస్తుంది.